హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రశు 143. ప్రజెంట్ మార్నింగ్ అయితే నేను కర్తావత్ గణేష్ దగ్గరకు అయితే వచ్చేసిన మీకు అప్డేట్ ఇనికి మార్నింగ్ అప్డేట్. అండ్ నిన్న మనకు వచ్చేసి కాళ్ళు బొజ్జ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ నైట్ నుంచి మార్నింగ్ వరకు అయితే ఏం వర్క్ నడిచిందో అప్డేట్ అయితే ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి చాలానే ఉంది అప్డేట్ అయితే క్లియర్గా చూపిస్తాను. చూడండి మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే నైట్ కూడా ఎంతవరకు వర్క్ జరిగిందో మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు అప్డేట్ ఇది చూసుకున్నట్లయితే మనకు వెనకాల పైన బేస్కి మొత్తం ఆ రాడ్లు అయితే కొట్టేసారు. సన్నవి ఆ రాడ్లు కనిపిస్తున్నాయి కదా, ఆ రాడ్లు అయితే మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసారు. అండ్ ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే వర్క్ నడుస్తుంది. బ్యాక్ సైడ్ ఇట్లా పొడుగు రాడ్లు అయితే కొట్టేది, అడ్డం రాడ్లు అయితే కొట్టేసారు, వెల్డింగ్ కొట్టేసారు అవి. అండ్ ఇక్కడ కింద అయితే ఫుల్ నీట్గా కంప్లీట్ చేసేసారు. అండ్ ఇక్కడ స్టెప్ వైజ్గా వచ్చిందని చెప్పింది కానీ 2 స్టెప్స్ వైజ్ ఆ స్టెప్ల మీద కూడా పైన స్టెప్ పైన వచ్చేసి రాడ్లు, అడ్డం రాడ్లు అండ్ పొడుగు రాడ్లు కూడా కొట్టేసి మొత్తం వెల్డింగ్ కొట్టేసారు. ఇది ఇక్కడ రైట్ సైడ్ షెడ్లో ఉన్న అప్డేట్ వచ్చేసి ఇది మనకి ఇప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు యాస్టీజ్ తెలిసిందే మనకు ఈ లెగ్స్ అయితే నుంచోబెట్టడం జరిగింది. లెగ్స్ నుంచోబెట్టేసి మొత్తం బొజ్జ వరకు అయితే వెల్డింగ్ స్టార్ట్ చేసేసారు. నిన్న నుంచోబెట్టి అండ్ నిన్న ఎప్పుడైతే నుంచోబెట్టారో అప్పటి నుంచి మొత్తం వెల్డింగ్ పనులు అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ బొజ్జ దగ్గర అయితే నడుస్తున్నాయి వెల్డింగ్ వర్క్లు. అండ్ ఇక్కడ అది అయిపోయిన తర్వాత మనకు లెగ్ దగ్గర కూడా కంప్లీట్ చేసేస్తారు మొత్తం. ఇదంతా చూసుకోండి ఎట్లా ఫిక్స్ చేసి మొత్తం క్రెయిన్ ద్వారా ఎంత ఇబ్బంది పడి మరి ఫిక్స్ చేసారు అన్న వాళ్ళు చాలా కష్టపడ్డారు. మొత్తం ఆ రాడ్ మెయిన్ రాడ్ అనేది కింది వరకు పంపించేసారు గట్టిగా ఫిక్స్డ్గా ఉండడానికి రాడ్ని. అక్కడ నుంచి అయితే మన పాదాలు అయితే రావడం జరుగుతుంది. పైన మన పాదాలు అయితే వస్తాయంట. మొత్తానికి లెగ్స్ బొజ్జు అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఇంకా మనకి హెడ్ అయితే పెట్టారు, మనకి హెడ్ పార్ట్ అయితే మనకి ఇంకా ప్రిపరేషన్ నడుస్తుంది. అది ఇంకా మైనర్ వర్క్స్, హెడ్ అనేది చాలా మైనర్ వర్క్స్ ఉంటాయి కాబట్టి క్లీన్గా చూపించాలి కాబట్టి అది చేస్తున్నారు. మనకి సైడ్కి వచ్చే తలాలు ఉంటాయి కదండి, ఆ తలాలు వచ్చేసి మనకి ఇక్కడ రెడీ అయితే అంటే మన హెడ్ కిరీటాలు, తలాల పైన ఉండే కిరీటాలు అయితే రెడీ చేసి పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యాంగింగ్ చేసి ఉన్నాయి, రెడీ ఉన్నాయి, అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి కంప్లీట్. కొన్ని కిరీటాలు చూసుకోండి, కిరీటాలు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నారు, మొత్తం కంప్లీట్ అయిపోయినాయి మొత్తం. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫేస్ పార్ట్ అయితే ఇట్లా హ్యాంగింగ్ చేసింది, వర్క్ అయితే ఫేస్ పార్ట్ కూడా అయిపోయింది. అండ్ ఇంకా తొండ పార్ట్ అయితే కంప్లీట్ కాలేదు, తొండ పార్ట్ కూడా ఇంకా చాలా ఉంది కాబట్టి దాన్ని ఇంకా వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ పైన అయితే మనకి ఫిక్స్ చేస్తారు. అది ఈ రోజన్నా కావచ్చు, రేపన్నా కావచ్చు, కానీ అది కంపల్సరీ అయితే అయిపోతుంది, దాని వర్క్ అయిపోతుంది అది కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బేస్కి మొత్తం ఈ సైడ్ కూడా మొత్తం ఈ చూసుకుంటే వర్క్ మొత్తం కంప్లీట్ నీట్గా చేసేసారు. మొత్తం ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం కంప్లీట్ చేసేసారు. అండ్ మనకు మొత్తానికైతే ఈ రూపం చూసుకోవచ్చు, లెగ్స్ అండ్ మనకు బొజ్జ నుంచోబెట్టిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి, నేను మళ్ళీ వస్తాను. ఈరోజు వచ్చి అప్డేట్ అయితే ఇది, మళ్ళీ మీకు ఈవినింగ్ అప్డేట్ ఇచ్చేస్తాను. మీకు ఏం వర్క్ నడుస్తుంది, ఎంతవరకు నడుస్తుంది అనేది ఈవినింగ్ చెప్పేస్తాను. అంతవరకు బాయ్.